హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈ వీడియోలో పొటాటోతో పకోడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. క్రిస్పీగా ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది. టొమాటో కచప్తో సర్వ్ చేసుకోవచ్చు స్నాక్స్ టైంలో, లేదంటే సాంబార్, పప్పు అలాంటి వాటికి సైడ్ డిష్గా ఇంకా బాగుంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఎలా చేయాలో చూసేయండి. 3 పొటాటోస్ తీసుకున్నాను. 2 మెంబర్స్కి అయితే సరిపోతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఇంకా ఎక్స్ట్రా పొటాటోస్ తీసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. వాటర్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. పొటాటోస్ కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా వాటర్లోనే ఉంచేసి ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకోవాలి. నైఫ్తో కాకుండా ఇలా పీలర్తో అయితే బాగా వస్తుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంటుంది. పకోడీ అనగానే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, అవేమీ లేకుండా ఓన్లీ పొటాటోస్తోనే చిటికలో చేసి పెట్టచ్చు. వీటిని ఇలా పీలర్ హెల్ప్తో చేయడం కూడా అంత కష్టం అనిపించదు, ఈజీగానే అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా 3 పొటాటోస్ని పీలర్ హెల్ప్తో ఇలా కట్ చేశాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్తో ఏమీ క్లీన్ చేయవసరం లేదు, డైరెక్ట్గా అలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాక టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, మీ స్పైసీకి తగ్గట్టు కారం, పావు టీ స్పూన్ గరం మసాలా, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 3 పొటాటోస్కి 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ 2 స్పూన్స్ వరకు మైదా వేస్తున్నాను. ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోగానే పొటాటోస్ సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు వీటిని కొద్దిగా తీసుకొని ఇలా చిన్నగా రౌండ్గా చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ కూడా డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మాత్రమే ఇవి వేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 2-3 మినిట్స్ ఏమో అంతే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లోపల వరకు కుక్ అవుతుంది. ఆయిల్ కూడా అసలు పీల్చుకోదు. ఆయిల్లో ఈ పకోడీ వేయగానే గరిటె పెట్టి కదపకండి. ఇవి వేసిన 1 మినిట్ తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్కి లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని టిష్యూ పేపర్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీగా ఇంకా క్రంచీగా డిఫరెంట్ స్టైల్లో పొటాటోస్తో పకోడీ రెడీ అయిపోయినట్టే. టీ టైంలోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి డిఫరెంట్ టేస్టీ ట్రీట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.